పండుగ అంటే ప్రజలంతా కలిసి చేసుకునేది. వాటితో పాటు కొన్ని చోట్ల ప్రాంతీయ పండుగలు కూడా జరుగుతుంటాయి. అవి పేరుకు ప్రాంతీయ పండుగలే, కానీ దేశవ్యాప్తంగా ఆ ప్రాంత ప్రజలు ఎక్కడున్నా జరుపుకునే గొప్ప వేడుక. అంతేందుకు ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న వాళ్ళు కూడా తమ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఆ వేడుకల్లో పాలు పంచుకుంటారు. అలాంటి ఓ మహత్తరమైన వేడుకే ఈ బోనాల జాతర. దేశ విదేశాల్లో తిరిగి వాళ్ళు, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇది ఒక్క రోజులో ముగిసేది కాదు. ఆల్రెడీ 26న మొదలైన ఈ వేడుకలు జూలై 24వ తేదీన ముగిస్తాయి. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటోత్సవానికి ఆదివారం ప్రారంభమైంది. అమ్మవారి బోనాల జాతరకు దాదాపు 15 రోజుల ముందు ఘటాలు ఎదుర్కొని నిర్వహించడం ఆనవాయితీ. ఘటాలు ఎదుర్కోలుతో బోనాల ఉత్సవాలు ప్రారంభించమైనట్లుగా భావిస్తారు. ఘటాలకు సంబంధించిన సామాగ్రిని కర్పాల మైదానం ప్రాంతంలోని అమ్మవారి దేవాలయంలోకి తీసుకెళ్లి ఘటాన్ని ముస్తాబు చేస్తారు. ఇక ఆదివారం సాయంత్రం 7 గంటలకు ముస్తాబైన ఘటాన్ని డప్పుల తరువులతో దేవాలయానికి తీసుకుని వస్తారని అర్చకులు చెప్తున్నారు. మరోవైపు జూలై 4 వరకు గోల్కొండ బోనాలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.
రెడీగా కొన్ని పేరుకు మాత్రమే ప్రాంతీయ పండుగలే కానీ దేశవ్యాప్తంగా ఆ ప్రాంత ప్రజలు ఎక్కడున్నా జరుపుకునే గొప్ప వేడుక. అంతెందుకు ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న వారు కూడా తన సంస్కృతిని సాంప్రదాయాలను పాటిస్తూ వేడుకల్లో పాల్పంచుకుంటారు. అలాంటి పండుగలో ఒకటైన బోనాల పండుగ మన హైదరాబాద్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ తెలంగాణ ప్రజలు దీన్ని ఎక్కువ చేస్తూ ఉంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. ఎస్పెషల్లీ తెలంగాణలో ఎక్కువగా జరుగుతోంది, ఆల్రెడీ కూడా స్టార్ట్ అయిపోయింది. జూలై 24 అయితే ఈ పండుగ ముగిసింది. సో ప్రస్తుతానికి గోల్కొండ బోనాలు అయితే జాతర అయితే జరుగుతోంది. ఎలా జరుగుతుంది? ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయి? తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా తెలంగాణ వారసత్వంగా కూడా ఇటు బతుకమ్మ బోనాల పండుగ కూడా రెండు ఉంటాయి వరుణ్. ముఖ్యంగా ప్రతి సంవత్సరం బోనాల పండుగ జాతర కూడా ఇటు భాగ్యనగర్ నుంచే ప్రారంభమవుతుంది. ఇది జరుగుతూ మెల్లగా జిల్లాలో కూడా వ్యాపిస్తుంది. ఇప్పటికే ఏదైతే 4 రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రారంభమైనటువంటి బోనాల వేడుక జూలై 24న ముగియనుంది. ఈ నెల 26 నుంచి సుమారు నెల రోజుల పాటు కూడా ఈ బోనాలు అయితే నడుస్తుంటాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలు ఆదివారం అయితే ప్రారంభమయ్యాయి. అలాగే గోల్కొండకు సంబంధించి గోల్కొండ కిలా బోనాలతో పాటు ఇటు బల్కంపేట వివిధ రకాలైనటువంటి అమ్మవార్లకు సంబంధించి హైదరాబాద్ రెండు జంట నగరాల్లో ఉన్నటువంటి అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా బోనాలు నిర్వహించడం, ఘటం సమర్పించడం, అట్లాగే తొట్టెల సమర్పిస్తూ ఉంటారు. ఏదైతే భక్తులు ఉంటారో వాళ్ళు తమ కోరికలు నెరవేర్చాలని బోనాలు సమర్పిస్తుంటారు. అట్లాగే పిల్లలు కాని దంపతులు ఎవరైతే ఉంటారో సంతానం కోసం కోరుకోవడం, అట్లాగే సంతానం కోరిక నెరవేరిన తర్వాత తొట్టెలు కట్టడం, అటు బంగారం వాళ్ళ స్థాయిలో తగ్గట్టుగా కూడా ఈ బోనాల సమర్పణ, అట్లాగే వీటికి సంబంధించినటువంటి కానుకల సమర్పణ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం తరఫున హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. అట్లాగే సికింద్రాబాద్ సంబంధించి బల్కంపేట కానీ, ఇటు ఉజ్జయిని, మహంకాళి కానీ ఇట్లాంటి ఏరియాలు ఉన్నాయి. అట్లాగే రామ్ గోపాల్ పేటకు సంబంధించినటువంటి అమ్మవారు ఘటోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, అట్లాగే గోల్కొండకు సంబంధించినటువంటి బోనాల కోసం కూడా వీటన్నిటికీ రివ్యూలు చేయడం, అధికారులకు సంబంధించి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. బోనాల జాతరకు సంబంధించి హైదరాబాద్ తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలతో పాటు ఇక్కడ సెటిల్ అయినటువంటి ఏపీ కానీ, ఇతర తెలుగు ప్రాంతాలు కానీ, ఇతర రాష్ట్ర ప్రజలు, దీంతో పాటు విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మన హైదరాబాద్ లో ఉంటుంటారు. కాబట్టి వీళ్ళంతా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మహంకాళి బోనాలు, ముఖ్యంగా బల్కంపేట ఎల్లమ్మ బోనాలు కానీ, అట్లాగే గోల్కొండ బోనాలు కానీ చాలా ఫేమస్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించే ఒక ప్రతిష్టాత్మకంగా ప్రతీకగా నిలిచేటువంటి బోనాలు అయిన నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటు అక్కడికి వచ్చేటువంటి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు కూడా వాళ్ళు తమ కోరికలను కోరుకోవడం, అట్లాగే అమ్మవారి దర్శనం చేసుకోవడం కూడా జరుగుతుంటుంది. వారి స్థాయిలో అన్నదానాలు, అట్లాగే చీరలకు సంబంధించి బహుమతులు ఇవ్వడం, ఇట్లా అనేక కార్యక్రమాలు జరిగే క్రమంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు కానీ భద్రతా పరంగా కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలపై ఇటు పోలీసు అధికారులతో పాటు జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి, శానిటేషన్ కు సంబంధించి, వాటర్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు కలగొద్దు అంటూ కూడా వారు సూచించినటువంటి పరిస్థితి ఉంది. వారు ముఖ్యంగా జంట నగరాలకు సంబంధించి, ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే బోనాల జాతర, ఘటాల ప్రదర్శన, తొట్టెల ప్రదర్శన, దాంతో పాటు పోతురాజుల విన్యాసాలు కూడా ఉంటాయి. మొన్ననే ప్రభుత్వం తరపున కూడా మంత్రులు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించడం, ఈ జాతరలో కూడా పాల్గొనేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి అటు దేవాలయాల కమిటీలకు 3 పోలీసు కమిషనరేట్లకు కూడా ఆ కమిషనర్లతో కూడా సమీక్షలు నిర్వహించి ఈ చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా నెల రోజుల పాటు ఆ సిటీలో ఏదో ఒక ప్రాంతంలో కూడా ఈ బోనాల వేడుక అనేది ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ప్రారంభం అవుతూ ఉంటుంది. అట్లాగే జిల్లాల్లో కూడా దీనికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి సంబంధించినటువంటి బోనాల జాతర కూడా నిర్వహిస్తూ వెళ్తూ ఉంటారు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే ప్రభుత్వం సమీక్షించింది. వాటిని ఎట్లా నిర్వహించాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాలపై మంత్రుల నుంచి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కు, ఇటు జిహెచ్ఎంసీకి, ఇతర దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు కూడా ఒక సమీక్ష నిర్వహించి అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించి ఆ చర్యలు కూడా చేపట్టారు. ముఖ్యంగా బోనాలు అనేది తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమైనటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున భక్తులు హాజరైన నేపథ్యంలో వారికి ఎటువంటి
ఆటంకాలు కలగకుండా అట్లాగే తమ కోరికలు ఆ బోనాలు సమర్పించే క్రమంలో కానీ తొట్టెలలు ఇట్లాంటి ఆ కానుకలు సమర్పించే క్రమంలో భక్తులకు ఎట్లాంటి అడ్డంకులు కలగకుండా ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఒకే చోట గుమిగూడినప్పుడు ఆ తొక్కిసలాంటి వంటి కానీ దర్శనం కోసం ఎగబడేటువంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి కాబట్టి అట్లాంటివి జరగకుండా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు. ఈ బోనాల జాతరను చూసేందుకు కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారు జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు వరుణ్. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.